సో నీ యా అంటూ ఇలా మాస్ యాంగిల్ని కూడా క్లాస్ యాంగిల్తో అటు ఇటు కవర్ చేయగలిగే టాలెంట్ మన సోనియా అన్నమాట. ఎలా ఆ పేరులో ఉన్నట్టే. సో నీ యా సో ఇంత బయటికి మాత్రం అసలు ఎంత మంచి అమ్మాయిరా, చూడు ఎంత చక్కగా లక్ష్మీదేవిలా ఉంది అసలు ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి ఉండాలి లైఫ్లో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ టాస్కుల పరంగా చూసుకున్నా కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా కూడా సో ఏది నీ మాత్రమే కనపడుతుంది ఏంటి, నీ మాత్రమే కనపడుతుంది ఏంటి అని మాటి మాటికి మైండ్కు గుర్తొస్తుంది కదా సోనియాని చూస్తున్నంతసేపు హౌస్లో. సో అదే జనాలకు కూడా ఒపీనియన్ ఉండడం వల్ల అసలు మామూలుగా ఈ రేంజ్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు బిగ్ బాస్ చాలా జాగ్రత్తగా దాచుకుని ఒరే బాబు ఇలాంటి వాళ్ళ వల్లే మన టీఆర్పీ రన్ అయ్యేది, ఇలాంటి వాళ్ళ వల్లే మన షో రన్ అయ్యేది, వీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి, బయటికి వెళ్తే జనాలు ఇట్లా కాపు కాసుకొని కూర్చుంటారు రై అన్నట్టుగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆ క్రమంలోనే లాస్ట్ సీజన్లో శోభని అలాగే కాపాడుకున్నారు. బట్ ఈ సీజన్లో పరిస్థితి ఏంటి, శోభ ఏంటంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ఇస్తూనే ఉంది కాబట్టి ఆమెకు అంత నెగిటివిటీ వచ్చినా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఇంకా ఆమెని సస్టైన్ చేశారు. అరే ఉండనీరా మనకు పనికొస్తుంది, అరే ఉన్నీరా పనికొస్తుంది అంటూ చాలా వారాలు ఉండించి ఎప్పుడో చివరిలో బయటికి పంపించేశారనమాట. అప్పుడు కూడా పంపించకపోతే జనాలు వచ్చి షోని పంపించేస్తారు కాబట్టి ఇంటికి. సో ఇప్పుడు సోనియా విషయంలో అలా ఎందుకు చేయట్లేదు అంటే, సోనియా అంటే చేసే ఛాన్స్ లేదు అని ఎందుకు అనుకుంటున్నాను అంటే, బేసిక్గా ఫస్ట్ వీక్ వరకు అద్భుతమైన కంటెంట్ కంప్లీట్లీ సోనియా మయం అయిపోయింది బిగ్ బాస్ మొత్తం. ఫస్ట్ వీక్ వరకు నాగార్జున గారు బీభత్సంగా సోనియా నువ్వు తోపు నువ్వు తురుము అన్నట్టు బీభత్సంగా పొగిడేశారు కూడా. ఆ పొగిడినాక ఎవరైనా ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా నాగార్జున గారు నన్ను మెచ్చుకున్నారు కాబట్టి ఇంకా నాకేంద్ర మొత్తం బిగ్ బాస్ అంతా నాదే అన్నట్టుగా ఫుల్గా స్వైర విహారం అయితే చేస్తారు. సెకండ్ వీక్లో టోటల్ డల్. ఏమైందిరా నాగార్జున గారు ఏమైనా తిట్టారా, మనకేమైనా తేడాగా వినిపించిందా ఏంటి, పొగిడినట్టు అన్నట్టుగా అయిపోయింది అనమాట ఆవిడ సైలెన్స్ చూస్తే. థర్డ్ వీక్లో సైలెన్స్ లేదు కానీ బీభత్సమైన కన్నింగ్ ఉంది. ఫస్ట్ వీక్లో ఉన్న ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్, లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా థర్డ్ వీక్ వచ్చేసేసరికి పాప కన్నింగ్ బాగా కన్నింగ్గా మాట్లాడుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉందాం పిల్లతో ఎందుకు వచ్చిందిరా బాబు అని ఆ ఫీలింగ్ కానీ, అండ్ టాస్క్లో వస్తే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా పక్కోడిని ఎగదొయ్యడం ఇదే ఉంది తప్ప తను ఎఫర్ట్ పెట్టి ముందుకొచ్చి టాస్క్ ఆడిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి, ఉన్నా కూడా ఆమె ఏం ఎఫిషియన్సీ చూపించింది ఎక్కడ, అబ్బా సోనియా మాత్రమే ఇలా చేయగలరా, సోనియా మాత్రమే ఇలా ఆడగలదు అనే ఫీలింగ్ ఎక్కడ ఎవరికి అనిపించింది ఆడియన్స్లో, ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ శోభ లాంటి వాళ్ళని అన్ని వారాలు ఎలిమినేట్ చేయకుండా ఉంచిందే ఆమె కంటెంట్ ఇస్తుంది కాబట్టి అని. సోనియా ద్వారా కంటెంట్ రావట్లేదే. ఫస్ట్ వీక్లో వచ్చిన కంటెంట్ నాగార్జున గారు ఫస్ట్ వీకెండ్లో పొగిడారు, మరి థర్డ్ వీకెండ్ రీసెంట్గా కూడా పొగిడారు ఆమె. కానీ ఆమె అలాగే నిద్రపోతూనే ఉంది, నిమ్మలంగా కూర్చొని ఏదో వెకేషన్కి వచ్చినట్టు, అరే చిన్నపాలేరు నువ్వు వెళ్ళరా, అరే పెద్దపాలేరు నువ్వు వెళ్ళరా, వాళ్ళతో గొడవ పడను రా, నన్ను మాత్రం గెలక్కండి, నేను ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, అలా యాపిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ హ్యాపీగా దొబ్బి తింటా అన్నట్టుగా అయితే ఉంది తప్ప ఆమె ఎక్కడ ఎఫర్ట్ అనేది పెట్టట్లేదు. ఎఫర్ట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఇంకా ఆవిడ్ని హౌస్లో ఉంచేస్తారు? డెఫినెట్లీ ఆవిడకి ఓటింగు లేదు, హౌస్లో ఆమె ఎఫర్టు లేదు, ఏమీ లేదు. సోనియా నుంచి ఫస్ట్ వీక్లో ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో అది లేనేప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళి రావమ్మ వెంకటమ్మ అన్నట్టుగా పంపించేస్తారనమాట. సో ఓటింగ్ పరంగా సోనియా అట్టడుగు స్థాయిలో కంప్లీట్గా కూరుకుపోయింది. ఆమెకి దరిదాపుల్లో సెకండ్ లిస్ట్లో కూడా లేడనమాట పృథ్వీ. సో సెకండ్ లిస్ట్లో కూడా లేనప్పుడు ఏమవుతుంది, సోనియా ఆబ్వియస్లీ బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ 99.9% అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ వాళ్ళు ఏదో జిమ్మిక్ చేసి నో ఎలిమినేషన్ పెట్టడమో లేదా ఇంకా అఫీషియల్ ఓటింగ్లో ఇలా ఉంది అని మనకి ఎలాగో కనబడదు కాబట్టి అబద్ధాలు చెప్తేనో తప్ప సోనియాని ఈ వారం కాపాడడం ఎవరి తరం కాదు, అదైతే క్లియర్గా తెలిసిపోతుంది మనకి. సో ఎందుకంటే 1 కాదు 2 కాదు 5% డిఫరెన్స్ ఉంది పృథ్వీకి సోనియాకి. సో 5% ఉంటే అఫీషియల్లో అయినా ఇక్కడైనా వేసేది మనలాంటి కామన్ పీపులే కాబట్టి
పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు, ఇదే రేంజ్ ఓటింగ్. ఎందుకంటే పృథ్వీని నచ్చి ఎవరు ఓటేయట్లేదు, ఆదిత్య గారిని నచ్చి ఎవరు ఓటేయట్లేదు. సోనియాని పంపిద్దామనే ఉద్దేశంతో ఆపరేషన్ సోనియాలో భాగంగా పృథ్వీకి కానీ ఆదిత్య గారికి కానీ ఓట్లు పడుతున్నాయి. నార్మల్గా నెక్స్ట్ వీక్ ఆదిత్య గారు పృథ్వీ గారు నామినేషన్స్లో ఉంటే డౌట్ లేకుండా వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉండేవాళ్ళే. డౌట్ లేకుండా వాళ్ళిద్దరికి సింగిల్ డిజిట్ ఓటింగే వస్తుంది ఖచ్చితంగా. ఈ వారం మాత్రమే డబుల్ డిజిట్ ఓటింగ్, అది కూడా ఇంత మంచి ఓటింగ్ ఎందుకు వస్తుందంటే సోనియాని బయటికి పంపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే. కాబట్టి ఏ పరంగా చూసుకున్నా కూడా సోనియాని ఈ వీక్ బయటికి పంపించాల్సిందే అన్నట్టుగా కరాఖండిగా చెప్పేటటువంటి ఓటింగ్ అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. 8% మాత్రమే పృథ్వీకి, 13%, ఆదిత్య గారికి 15%. ఏకంగా 15కి వెళ్ళిపోయాడు అనమాట. నిన్న ఈవినింగ్ నుంచి నైట్ క్లోజింగ్ వరకు కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది ఏం లేదు. ఎందుకంటే టాస్కుల పరంగా చూసుకున్నా కూడా నిన్నటి ఎపిసోడ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్కి సంబంధించిందే వెళ్ళిపోయింది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్లో ప్రత్యేకంగా పోనీ ఇప్పుడు ఫిజికల్ టాస్కులు ఆడలేదు, ఫిజికల్ స్ట్రెంత్ అంత లేదు, నా వల్ల కాదు, నాకు బద్దకమర బాబు అన్నట్టుగా కూర్చోవచ్చు. ఎంటర్టైన్మెంట్ టాస్కులేగా నిన్న జరిగింది. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేవా, సరదాగా ఇట్లా ఫ్రెండ్స్తో ఉండి వాళ్ళలాగా ఇట్లా ఎంటర్టైన్. ఇప్పుడు నబీల్ ఎంత బాగా చేశాడు, ప్రేరణ, సీత వీళ్ళందరూ అమ్మాయిలేగా, వీళ్ళందరూ ఎంత బాగా చేశారు. అదే ఎంటర్టైన్మెంట్ సోనియా ఎందుకు చేయలేదు అంటే సోనియా డిఫాల్ట్గా యాక్టర్ కాదు కదా. ఇప్పుడు ఆర్జీవి గారి సినిమాల్లో చేసినా కూడా ఏదో ఆర్జీవి గారి ఫోర్స్ వల్ల అదొక కాజ్ కోసం తీసిన సినిమాలు కాబట్టి, మన దిశ లాంటి సినిమాలు కాబట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసింది. ప్రొఫెషనల్గా తనేం బీభత్సమైన యాక్టర్ ఏం కాదు, సోషల్ సర్వీసెస్ కైండ్ ఆఫ్ ఆ వర్క్స్ చేసిన అమ్మాయి కాబట్టి తను చేయలేకపోయిందని అనుకోవచ్చు. బేసిక్ థింగ్స్ కదా అది. ఇప్పుడు ఏ హీరో లాగో హీరోయిన్ లాగో తనని చేయమనట్లే, హౌస్లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ గురించే, లైక్ నిఖిల్ ఇమిటేట్ చేయమను, పృథ్వీని ఇమిటేట్ చేయమనడానికి ఏంటి. ఇప్పుడు మనం నార్మల్గా ఇంట్లో ఉండి చేయలేము అవన్నీ. మనం ఏమన్నా ప్రొఫెషనల్ యాక్టర్సా? మనం ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి బీభత్సమైన ప్రైజులు లేకపోతే ఏమన్నా ప్రైజ్ మనీ ఇచ్చేయడం ఇలాంటివి ఏమి యాడింగ్ లేవు కదా. జస్ట్ సరదాగా ఏదో అన్నట్టుగా బిగ్ బాస్ ఇచ్చినా కూడా ఆమె ఎటువంటి ఇది చొరవ చూపించకపోవడంతో ఇంకేమనిపిస్తుంది బిగ్ బాస్కి, ఈమెకి ఎటువంటి టాస్కులు పెట్టినా ఈమె పార్టిసిపేషన్ లేకుండా ఓన్లీ ఏంటి నవ్వులు నవ్వుతూ సైడ్కి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో చిన్న పాలేరుతో పెద్ద పాలేరుతో ముచ్చట్లు చెప్పి వాళ్ళని రుసుగొల్పడం, అమ్మలక్కల ముచ్చట్లు తప్ప ఆమె ఏం చేస్తుంది అనే ఫీలింగ్ ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సోనియా బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు డౌట్ లేకుండా నిఖిల్ ఆయనలో ఉన్న ఓటింగ్ పవర్ వల్ల వచ్చిన స్ట్రెంగ్త్ డౌట్ లేకుండా బయటకు వచ్చేసి నిఖిల్ విల్ బౌన్స్ బ్యాక్. ఫస్ట్ వీక్లో మనకు కనిపించిన నిఖిల్ మళ్ళీ ఎక్స్ట్రాడినరీగా బయటకు వచ్చే అవకాశం, మన సీజన్ని పరుగులు పెట్టించే ఒక ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సోనియా వల్ల కంప్లీట్లీ సోనియా హస్తాల్లో ఇలా పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఇలా ఉండిపోయినరు. ఒక్కసారి సోనియా ఇట్లా ఓపెన్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ చెయ్యి అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇద్దరు ఫ్రీ బర్డ్స్ అవుతారు, బీభత్సంగా మంచి గేమ్ ఆడే అవకాశం అయితే ఉంది. కాబట్టి సోనియా వెళ్ళిపోతే సీజన్లో మంచి కంటెస్టెంట్స్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిఖిల్, పృథ్వీ లాంటి వాళ్ళు డౌట్ లేకుండా బిగ్ బాస్ వాళ్ళు సోనియాని కన్సిడర్ చేయాల్సిందే, చేస్తారనే క్లియర్గా తెలిసిపోతుంది. సో చూద్దాం మరి అఫీషియల్గా. ఇవాళ సాటర్డే కాబట్టి ప్రోమో రావడానికి ఈవినింగ్ ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు 5:30కి ఆ టైంకి. అండ్ ఆ తర్వాత కాసేపటికి సండే షూటింగ్ అయిపోగానే మనకి ఎలిమినేషన్ అప్డేట్ కూడా తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఎలిమినేషన్ వీడియో కూడా చేసుకుందాం. ఓకే ఫైనల్లీ. అండ్ మిగతా వాళ్ళకి పర్సంటేజ్లు అవసరం అంటారా? ఎందుకంటే మెయిన్ వాళ్ళని మనం చెప్పుకున్నాగా. ఓకే, మీ సంతోషం కోసం నబీల్ 33, సెకండ్ మణికంఠ 17 అలాగే కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ ప్రేరణ 15 అనమాట. ప్రేరణ అండ్ ఆదిత్యకి సేమ్ 15, పృథ్వీకి 13 అయితే సోనియాకి 8%. ఇది అదనమాట. ఓవరాల్గా చూస్తే సోనియా ఎలిమినేషన్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అనే వాళ్ళ కింద కమెంట్ చేయండి. అండ్ సోనియా ఎలిమినేషన్ ఇంకేముంటుందో సీజను మొత్తం సప్పసప్పగా అయిపోతుంది అనే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కూడా కమెంట్ చేయండి. చూద్దాం మీరు ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించి సోనియా ఎలిమినేషన్కి బాధపడుతున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. ఓకే ఫైనల్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. బాబాయ్ దయచేసి లైకులు, మై సిన్సియర్ రిక్వెస్ట్. లైక్ అమ్మ, లైక్ కింద ఆ లైక్ ఒక్కటి కొట్టడం వల్ల మీకు పోయేది ఏం లేదుగా, నాకు వచ్చేదే ఉంటుంది. దయచేసి బాబాయ్.